గెలిస్తేనే రేస్లో నిలుస్తాం అని తెలిసిన మ్యాచ్లో బెంగళూరు జట్టు అన్ని విభాగాల్లోనూ అదరగొట్టింది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టుపై 60 పరుగుల తేడాతో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అదే సమయంలో పంజాబ్ జట్టు ఆశలను ఆవిరి చేసి వారిని అస్సాం ట్రైన్ ఎక్కించేశారు. ఈ మ్యాచ్లో కోహ్లీ తన బ్యాటింగ్, ఫీల్డింగ్తో అదరగొట్టి ఔరా అనిపించాడు. అతడి ప్రదర్శన కారణంగా ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం బెంగళూరు జట్టు కెప్టెన్ డూప్లెసిస్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు మేము పంజాబ్ ముందు 241 పరుగుల భారీ స్కోరు ఉంచామంటే అందుకు కారణం కోహ్లీ అని చెప్పక తప్పదు. అతడితో పాటు పాటీదార్ కూడా ఒక చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మా బౌలర్లు మా లక్ష్యాన్ని కాపాడడంలో చాలా చాకచక్యంగా బౌలింగ్ చేసి మా గెలుపుని ఖాయం చేశారు. నేను మా జట్టు కోసం ఒక్కటే చెప్పగలను, మా జట్టు ఇప్పుడు సీజన్ ఆరంభంలో ఉన్నట్లుగా లేదు. అన్ని విభాగాల్లోనూ చాలా పటిష్టంగా ఉంది. ఇప్పటికీ నమ్మకం ఉంది, మాకు ప్లే ఆఫ్స్ కి వెళ్లడానికి ఏదో ఒక రకంగా దారి దొరుకుతుంది అని. మేము చేయాల్సిందల్లా ఒకటే, ప్రతి మ్యాచ్ గెలవడం. అది చేసి చూపిస్తాం. చివరిగా కోహ్లీ లాంటి ఆటగాడు ఉండడం బెంగళూరు జట్టు యొక్క అదృష్టం. అతడు ఎప్పుడూ జట్టు కోసం ఏదో ఒకటి చేయాలనే ఆతృతతోనే ఉంటాడు. ఈ రోజు అతడి ఆల్రౌండ్ ప్రదర్శన వల్లే మా గెలుపు సాధ్యమైంది. కోహ్లీ ఇలానే ఆడితే మిగతా 2 మ్యాచ్ల్లో కూడా సులభంగా గెలుస్తామని ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.